ఎంతమందండి మొత్తం ఫ్యామిలీ మీ మేము మెంబర్స్? ఐదుగురం. మా అన్నయ్య, మా అక్కయ్య, నేను, మా చెల్లెళ్ళిద్దరుంటాం. హ్మ్. సో, అక్కయ్యకి మైట్రల్ వాల్వ్ అని అది రుమాటిక్ హార్ట్ డిసీజ్ అని ఆ కాలంలో చాలా మందికొచ్చేది. హ్మ్. చిన్నప్పుడు థ్రోట్ పెయినొచ్చి, కీళ్ళవాతాలొచ్చి తర్వాత అది హార్ట్‌కి పాకేది. అది ఒక ఏజ్ తర్వాత తెలిసేది. అప్పటికే అంత ట్రీట్మెంట్ లేదు. వాల్వ్ రీప్లేస్‌మెంట్ కూడా చాలా ప్రిమిటివ్ స్టేజ్‌లో ఉండింది. ఓకే. మెడ్రాస్ చెరియన్ గారు అప్పుడు చేసేవారనమాట విజయ హాస్పిటల్‌లో. సో, అప్పటికి తీసుకెళ్ళినా గాని బాగా అడ్వాన్స్డ్ అని చెప్పారు. సో, అందువల్ల వి కుడ్ నాట్ డూ ఎనీథింగ్. దట్ లెఫ్ట్ ఎన్ ఇంప్రెషన్ ఇన్ మై మైండ్. దాని ద్వారా ఖచ్చితంగా చేయాలని. ఇండియా రావడానికి ఇంకో కారణం గూడా ఏంటంటే, మ ఇలాగా మిడిల్ క్లాస్‌లో కొంత అవగాహన లేకపోవడము, యాక్సెస్ హ్మ్. హెల్త్ కేర్‌కి యాక్సెస్ లేకపోవడం ఉంది. మనం వెనక్కొచ్చి మన సొసైటీలో కొంత కరెక్టే. ఆహ్, హెల్ప్ చేయాలి. కొంత ఎలివేట్ చేయాల్సిన అవసరం ఉందని దట్స్ వన్ ఆఫ్ ద రీజన్స్. ఎలాగో పేరెంట్స్‌కి దగ్గరగా ఉండడం కోసం ఇలాగ మన నేర్చుకున్న మన విద్య ఏదైతే ఉందో ఎక్కడ అవసరమైతే అక్కడ చేయాలి గానీ, అక్కడ చేసేముంది మనం చేసేదంతా కూడా అందరూ చేస్తూనే ఉన్నారు ఇంగ్లాండ్‌లో. ఇక్కడ దానిలో కొంత నీడ్ ఉందనే ఉద్దేశ్యంతో వెనక్కి రావడం జరిగింది.